హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బై ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో నచ్చితే మాత్రం అందరికీ షేర్ చేయండి. అయితే రోజు మన టాపిక్ వచ్చేసి మన బాలయ్య బాబు గురించి, వెంకటేష్ గారి గురించి, ఈ పోస్టర్ గురించి. యాక్చువల్గా మనము ఇప్పటి వరకు ఇలాగ జరగలేదనే చెప్పుకోవచ్చు. అంటే ఇప్పటి వరకు అంటే దాదాపు ఒక 10-11 ఏళ్ళు ముందర జరిగింది ఇలాగా. ఇప్పటి వరకు అయితే జరగలేదు. మళ్ళీ ఏంటంటే ఇప్పుడు ఇద్దరు సినిమాలు మన సంక్రాంతికి రిలీజ్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. డాకు మహారాజు, అలాగే సంక్రాంతికి వస్తున్నాం సినిమా. 2 సినిమాలు మనకు సంక్రాంతి అప్పుడు రిలీజ్ అవుతుందని అందరికీ తెలిసిందే. అయితే వీళ్ళిద్దరూ కలిపి అన్‌స్టాపబుల్ షోలో కనిపించడము, అది ఇంకా సినిమా పెట్టుకొని, ఇద్దరు సినిమాలు పెట్టుకొని, నాకైతే నిజంగా ఈ పోస్టర్లు చూసిన తర్వాత మైండ్ బ్లో అని చెప్పొచ్చు. అందుకే అన్నాను భయ్యా, ఇది ఇప్పుడు ఈ నడమ అయితే ఇలాగ ఏది జరగలేదు. ఎందుకంటే 2 సినిమాలు అంటే ఆ హీరోవి, ఈ హీరోవి, అది కాకుండా పెద్ద హీరోలే వాళ్ళ సినిమాలు పెట్టుకొని ఇద్దరు ఒకే స్టేజ్ మీద కనపడడం అంటే ఇది నిజంగా అంటే పోటీ పెట్టుకొని ఇద్దరు ఒకే స్టేజ్ మీద కనపడడం అంటే నాకు తెలిసినంత వరకు అదే చెప్పాను కదా, 10 ఏళ్ళ పైన అవుతుంది ఇలాగా అని చెప్పేసి. ఇది సూపర్ అని చెప్పొచ్చు. అలాగే వెంకటేష్ గారికి, బాలయ్య బాబు గారికి ఇది ఒక గొప్ప మూమెంట్ అని కూడా చెప్పొచ్చు. వాళ్ళ ఫ్యాన్స్కి కూడా గొప్ప మూమెంట్ అని చెప్పొచ్చు. అయితే ఈ 2 సినిమాల్లో ఏ సినిమా భారీగా హిట్ కొడుతుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి. అంటే వీళ్ళు ఎంత కలిసినా కూడా ఏదో ఒక్క సినిమానే, అంటే ఒక్క సినిమానే అని కాదు, 2 సినిమాలు బాగుంటాయి, 2 సినిమాలకి వెళ్తారు ఆడియన్స్. కాకపోతే ఏదో ఒక్క సినిమా ఖచ్చితంగా ఒక్కరికన్నా కొద్దిగా ఎక్కువే ఇది చేస్తుంది కాబట్టి ఆ ఒక్కటేదో కింద కామెంట్లు తెలియజేసేయండి. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.